బ్రదర్, రీసెంట్గా తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది కదా. ఆ బ్యాచ్లో కొందరిపైన మీరు కూడా కంప్లైంట్ చేసినట్టయితే మా విషయం వరకు వచ్చింది. అసలు ఏం జరిగింది? అసలు మీరు వాళ్ళపైన ఎందుకు కంప్లైంట్ పెట్టారు? ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అది ఆ రోజు మామూలుగా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే అందులో ఒక పర్సన్ తెలిసిన ఆయన, రిలేటివ్ ఆయన. సో ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్ళాను. ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్తే ఇట్లా మొహం మీద బండి లైట్ పడింది. నువ్వు లైట్ ఆపరా ఏంట్రా అని అంటే, లేదు నేనే బ్రో, ఇట్లా సురేష్ వాళ్ళ అబ్బాయిని. ఏదేనంటే, మీ నాన్న పోలీస్ అయితే తోపా ఏంటి, ఎవడికి ఎక్కువ, మీ నాన్న కూడా ఇది చేస్తామని చెప్పి మాట్లాడారు. నేను బండి దిగాను. బండి దిగి ఏంటి బ్రో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని బండి దిగేటప్పటికి ఇక బీర్ బాటిల్ పెట్టి కొట్టేశారు. అంటే వాళ్ళ కోసం ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఆ ముగ్గురు యువకుల కోసం, ఒక పక్కేమో అసలు పోలీసులు సానుభూతి లేకుండా మరీ దారుణంగా మానవత్వం లేకుండా నడి రోడ్డు మీద పెట్టి కొట్టారనేసి, మరో పక్క వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్ తెనాల్లో చాలా మందిపై గొడవలు దిగి గొడవ పడి చాలా మందిని కొట్టారంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? మీరైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అసలు వాస్తవం అంటే వాళ్ళు గంజాయి బ్యాచే. ఈ తెనాల్లో ఎవరు అడిగినా చెప్తారు ఆ ఐతానగర్ అంటేనే పెద్ద రౌడీ షట్టర్ ఏరియా అని చెప్పి. తెనాల్లో ఎవరిని అడిగినా, చిన్నపిల్లాడిని అడిగినా కానీ చెప్తారు ఈ ఐతానగర్ బ్యాచ్ అంతా ఇంతే అదే అని చెప్పి. వాళ్ళు గంజాయి తాగి ఆ రోజు కొట్టారు అని చెప్పి తెనాల్లో కాదు చుట్టుపక్కల ఏరియా మొత్తం టాక్ అదే నడుస్తుంది. ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారు. అంటే మీరు మీ ఫాదర్ కానిస్టేబుల్ కొడుకుతో గొడవ పడ్డారు, ఇంకో పక్క ఇంకో కానిస్టేబుల్తో గొడవ పడ్డారు. అంతే అండి. పోలీసులు అయినా సరే వాళ్ళు లేదా? ఎవరికి భయపడరండి ఆ బ్యాచ్ అంటేనే అంత. ముఖ్యంగా ఈ నవీన్ అనే పర్సన్, వీళ్ళు గ్యాంగ్ పేరేంటి అసలు? వీళ్ళ గ్యాంగ్ పేరు ఏమో తెలియదు కానీ వీళ్ళంతా ఒకే గ్యాంగ్ అండి. ఉంటారు వాళ్ళంతా? కనపడరు కొంతమంది అయితే కనపడతారు. నవీన్ అనే అబ్బాయి అలియాస్ కిల్లర్ అని అంటారు అబ్బాయిని. అబ్బాయి అయితే ముఖ్యంగా అన్నిట్లో ఉంటాడు. కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ఇలా గొడవ జరిగింది అనుకో నైట్కి అబ్స్కాండ్ అయిపోతాడు. గొడవ పడతాడు, గొడవ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయిపోతాడు, దొరకకుండా వెళ్ళిపోతాడు. అంటే మొన్న దొరికిన ముగ్గురులో ఈ అబ్బాయి లేడా? ఈ అబ్బాయి లేడండి. మీరైతే కేసు పెట్టారా అబ్బాయి పైన? నేనైతే పెట్టానండి. ఈ అబ్బాయి మీద, ఈ నవీన్ అనే అబ్బాయి మీద ఈ స్లారా అని ఇంకొకటి ఉంటాడు. వీళ్ళిద్దరు మరి చుట్టాలో బ్రదర్స్ ఎవరు తెలీదు. వీళ్ళిద్దరు ఒకే చోట ఉంటారు. వీళ్ళిద్దరి మీద పెట్టాను. ఏమన్నారు మీతో? ఏ విధంగా గొడవ పడ్డారు? లైట్ జస్ట్ బండి లైట్ పడింది అన్నారు. బండి లైట్ పడినందుకే ఎవడరా నువ్వు అన్నారు. ఇట్లా పలానా సురేష్ వాళ్ళ అబ్బాయిని ఇది అని చెప్పాను. చెప్తే మీ నాన్న అయితే తోపా ఏంటి అని అంటే, నేను ఆ రోజు బండి దిగా ఎందుకు బ్రో అలా మాట్లాడతారు, ఏంటి ఏమైంది అని చెప్పి. ఇక అంతలోకి ఏంద్రా నువ్వు మీదకి వస్తున్నావు అది అని చెప్పి, నేనేం మీదకి రాలేదు అన్నాను. ఇంతలోకి స్లారా అనే పర్సన్ బాటిల్ పెట్టి తల మీద కొట్టేశారు. ఆల్రెడీ మీ పేరు దాడి చేశారు? చేశారు. గొడవ ఒకటే పడ్డారు అనుకున్నా. లేదు, ఆల్రెడీ దాడి అయింది. ఆ రోజు నైట్ కేసు పెట్టాము. కేసు పెడితే నాన్న తర్వాత ఎందుకు ఏంటి అదే అని చెప్పి లైట్ తీసుకోమన్నారు. ఇంకా ఈ రోజు టౌన్ లో పోలీసుని కొట్టేటప్పటికి ఇంకా కానిస్టేబుల్ కి వాళ్ళకి మధ్యలో ఏదో ఒక ఇష్యూ వచ్చి ఉంటది ఎట్లా అనేసి. అదే అదంతా ఎవరేం చెప్పలేదు. కాకపోతే ఒక సెంటర్లో నుంచున్నాడు. ఒక సెంటర్లో నుంచుని ఇట్లా గంజాయి తాగేసి కొట్టారు. ఇట్లా చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారు. కొట్టిన తర్వాత ఇదంతా ఇష్యూ అయింది. అయితే మీకు వాళ్ళకి గొడవ అయినప్పుడు వాళ్ళు మద్యం కానీ లేదంటే గంజా కానీ ఏమైనా సేవించి ఉన్నట్టు మీకు ఏమి డౌట్? రెండు కొట్టారన్నారు, రెండు తాగారు. గంజా ఉన్నారు, బీర్లు తాగారు, ఫుల్ తాగేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి అలాంటి వాళ్ళని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వచ్చారు కదా, ఒక కామన్ మ్యాన్ గా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏంటంటే జగన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. అంటే జగన్ కూడా ఒక క్రిమినల్ కాబట్టే కదా అట్లా వచ్చేది. అంటే మనం రాజకీయాలు పక్కన పెడితే అసలు ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అంటారు? సపోర్ట్ చేస్తున్నట్టే కదా. రాజకీయాలు పక్కన పెడితే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే. ఈ తాగి విచ్చలవిడిగా కొట్టుకోండి అది అని చెప్పి సపోర్ట్ చేస్తున్నట్టే. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ మీరు రాజకీయం కాదంటున్నారు, ఒకవేళ నెక్స్ట్ 5 years కనుక వాళ్ళు వస్తే తెనాల్లో ఇదివరకు 2014 క్రితం దాకా తెనాల్లో ఐతానగర్ అంటే అంత ఇది ఉండేది కాదు. ఈ 5 ఏళ్ళు ఏమైందంటే బాగా ఇది వచ్చేసింది. అక్కడ ఈ రౌడీ షర్ట్లు మొత్తం ఒక్కొక్కరు బయటకు వచ్చారు. పొలిటికల్ గా ఎవరైనా అంటుంటున్నారా? అంటే కేసులు పెట్టినా సరే పట్టించుకోకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? అంటే వీళ్ళు పార్టీల పరంగా దాడులు చేస్తున్నారా, లేదా ఎవరి మీద అయినా సామాన్యులు వెళ్తే ఎవరిపైన ఇట్లానే గొడవలు పడుతున్నారు? ఆ బ్యాచ్ ముఖ్యంగా ఐతానగర్ బ్యాచ్ పార్టీల పరంగానే ఈ మామూలుగా ఉంటారు కదా నాయకులు కానీ ఎవరైనా, వీళ్ళు సపోర్ట్ చూసుకునే వాళ్ళు అంత రెచ్చిపోతున్నారు. ఇక ఏదైనా చూసుకుంటాం, ఏదైనా చేస్తాం అని. రీసెంట్ గా 1 year బ్యాక్ కూడా ఒక పర్సన్ ని కొట్టారు ఐతానగర్ లో. అది మొన్న నిన్నటికి 1 year అయింది. అది ఆ బ్యాచ్ బాధితులు ఎంతమంది ఉంటారు? మాక్సిమం చాలా మంది ఉంటారా లేదంటే మీరేనా? చాలా మంది ఉంటారు. తెనాలంతా ఉంటారు. తెనాలే కాదు చుట్టుపక్కల కూడా ఉంటారు. అమ్మాయి ఎలా జరిగిందమ్మా అసలు? మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు?
లడ్డు వాళ్ళు చంపేశారంట, తీసుకెళ్ళారమ్మన్నారు. తెల్లారి గట్ల వేసి వెళ్ళాడు, తిరిగి రాలేదు. మాకు పిల్లోడు రాలేదు అని ఫోన్ చేస్తా ఉన్నాను 7 గంటల నుంచి. 11 గంటలకి మా అమ్మాయి చేసేటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. పిల్లోడు రాలేదు అనుకుంటే తర్వాత 10 రోజులకు ఏమో పిల్లోడిని చంపేసి కాళ్ళ వేసారు అని అన్నారు. ఎక్కడ కాలువ ఏంది అంటే ఎవరు అంటే సుండూరు కళ్యాణ్ రాజు పిలిపించి మీ అబ్బాయిని చంపేశారు. నా పిల్లోడు చంపేయడం ఎందుకు, నా పిల్లోడు చేస్తున్నాడు అనుకో, ఏమన్నా చేశాడు అనుకో, మీరేమన్నా తప్పు చేయలేదా, నా పిల్లోడే చేశాడు నాకు చెప్పొచ్చుగా తల్లిదండ్రులకి. మాకేం ఒక్క మాట కూడా చెప్పాల. నా పిల్లోడిని పోయినోడిని తిరిగి రానిలా, కాళ్ళు నరికి కాళ్ళు వేసే పని ఏంది? వాళ్ళని వదిలేయాలా? వాళ్ళని నుంచోబెట్టి కాలు చేయొచ్చుగా, నా పిల్లోడిని చేసినట్టు చేయొచ్చుగా. వాళ్ళని ఎందుకు మరి వాళ్ళని బతికిచ్చేది? అసలు వాళ్ళకి మీ అబ్బాయికి ఏమైనా పరిచయం ఉందా? మరి ఫోన్ చేయగానే వెళ్ళాడు కదా. వాళ్ళకి మాకు పరిచయం లేదు. మరి ఆ పిండి ద్వారా మరి ఎట్ట వెళ్ళాడో మరేమో నాకైతే తెలియదు అయ్యా. మాసం తీసుకుని వెళ్ళాడంట, తిరిగి రాలేదు. వాళ్ళు 4 కలిసి చంపేశారు, ఏడేసారో కూడా తెలియదు. మరి మీ తర్వాత ఎక్కడ ఉంది బాడీ అనేసి ఇవన్నీ వెళ్ళారు ఎవరి దగ్గర? ఎక్కడుందని అడిగినా గానీ కాళ్ళ వేసారు, జాగర్లముడు కాళ్ళ వేసారు అని అన్నారు. అయ్యో బృందావనం పెట్టి దేవులాడేమని అన్నారు, దొరకలేదు అన్నారు. మాకు ఎవరి పిల్లోడిని చుట్టి మాకు అవుతారండి, ఎవరి పిల్లల చుట్టి మాకు అవుతారు? మమ్మల్ని ఒళ్ళు బతికిస్తారు. ఏమన్నా చేసాడనుకో మా చెప్పొచ్చుగా తల్లిదండ్రికి. మా చెప్పా పెట్టుకుని మా పిల్లోడిని అంత లేకుండా చేయటం ఏంది? ఎక్కడ వేసింది కూడా ఈ అంటకు అడ్రస్ లేదు అసలు. మా పిల్లోడు మమ్మల్ని ఒళ్ళు బతికిస్తారు. నాకు కాళ్ళు నొప్పులు వచ్చి బందుకులు ఆడుతున్నాం, పనికి వెళ్ళాం. మరి ఆయనకి గూడిరిగి మమ్మల్ని బతికిచ్చేవాళ్ళు లేరు. ఇలా ఆయన జగన్ అన్న ఆయన పదవిలో ఉన్నాడు కదా, ఆయన ఆలోచనలా. మరి శివకుమార్ దగ్గరికి వెళ్ళాము, ఆయన నాకేం సంబంధం అని అన్నాడు. ఆయన నాకేం సంబంధం అని అన్నవాడు మరి 2 టౌన్కి ఎందుకు వెళ్ళింది కేసు అని అన్నాం. 2 టౌన్కి ఎందుకు వెళ్ళింది అంటే ఏమన్నా తెలియదు అని అన్నాడు. ఆయన పట్టించుకోవాలా, మీరు నాగార్జున పట్టించుకోవాలా. ఇవాళ మాత్రం వాళ్ళు ఎవరో కొట్టుకున్నారని ఆయన పరామర్శించడానికి ఆడకొచ్చారు. అంటే చంపేసిన వాళ్ళని వదిలిపెట్టేసేసి ఎక్కడ వేసింది కూడా ఇవాళకి అడ్రస్ లేదండి. ఆ గ్యాంగ్ తో సంబంధం ఉందా ఇప్పుడు లడ్డు మీ అబ్బాయిని చంపేసిన అబ్బాయికి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదమ్మా. ఉందంట వాళ్ళైతేనే పరామర్శించాలి కొట్టినందుకు. మరి చంపేసిన వాళ్ళతో ఏంది? మమ్మల్ని అసలు ఒక్క రోజన్నా పరామించారా, ఒక్క రోజన్నా వచ్చారా, ఆలికి ఇచ్చారా? మా పిల్లోడిని ఎందుకు చంపాలి? మా పిల్లోడు ఏమో రవిడి కూడా, మా పిల్లోడికి ఏం అలవాట్లేవు. ఎక్కడి నుంచి అయినా ఎక్కడ దాకా వెళ్ళి కొనుక్కోండి, మూలపూర్ చివరి దాకా. మా పిల్లోడు అట్టాడు కాదనే వాళ్ళే కానీ చదువుకున్నాడు, జియో కంపెనీలో చేస్తున్నాడు అండి. చదివించారా మీరు? ఐటీ చదివాడు, ఐటీ చదివేసి జియో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జియో కంపెనీలో చేస్తుంటే మరి తెల్లారు గట్లేదు. అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ ఎవరు మిమ్మల్ని పరామర్శించలేదు? పరామర్శలు అసలు ఎవరు ఆదుకున్నది లేదు. ఆదుకున్నది ఇయ్యాడు, మమ్మల్ని ఆదుకున్న వాళ్ళే లేరండి అసలు. మరి ఈ రోజు మరి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మరి ఏం చేద్దాం, చేసేది మా పిల్లోడిని చేసినట్టే చెయ్యాలని ఉంది. వాళ్ళు నుంచోబెట్టి కాల్ చేయొచ్చుగా, ఎందుకు వాళ్ళు ఉంచటం? అట్టోళ్ళు ఉంచటం ఎందుకు? ఉంచటం న్యాయమేనా? ఆడేసింది కూడా తెలియదు, మూట కట్టేసేసి. అంటే ఇప్పటి వరకు కూడా బాడీ ఎక్కడ ఉన్నది అనేది కూడా మీకు రాలేదు మీ చేతి? అసలు అప్పుడే కాళ్ళు వేసామని అన్నారు, దేవులాడేమని అన్నారు, కనపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా పట్టించుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా ఇదిగా అన్నారు అదిగా అన్నారు, మాకు పట్టించుకోలేదు. మా బాడీని కూడా చూపించలేదు, కనీసం సమాధిలో ఉందనుకుంటాను కూడా లేదు. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పిల్లలు చేసిన తప్పేంది మాకు చెప్పొచ్చు మా తల్లిదండ్రికి. మాకు చెప్పకుండా ఏమి లేకుండా చేశారు మా పిల్లోడిని, ఇంటి పోవటం లేకుండా. మరి అప్పుడు అధికారంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమని అన్నారమ్మా? అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ నాకు తెలియదు అని అన్నాడు. పట్టించుకోలేదా? పట్టించుకోవాలి. కనీసం ఎలాగో జరిగిపోయింది అంటే మృతదేహం ఎక్కడ ఉందో అప్పచెప్పండి అన్నా సరే పట్టించుకోవాలి. ఏంది నా దగ్గరికి వచ్చారు అని అన్నాడు శివకుమారి. అని అంటే నీ దగ్గరికి వచ్చారు ఏందండి, నీకు తెలియకపోతే మరి 2 టౌన్కి ఎందుకు వెళ్ళిందని కూడా అన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు మీరే, లోకేష్ చంద్రబాబు నాయుడు మీరే న్యాయం చేయాలి. ఆ పిల్లోడు చచ్చిపోయినప్పుడు ఆ పదంలో కూడా న్యాయం జరగలేదు. 3 సంవత్సరాలు అవుతుందండి పిల్లోని చంపేసి. జగన్ ఆయన కానీ ఏం సహాయం చేయలేదు, మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మాకు ఆధారం లేదు, మాకు అండ లేదు. మీరన్నా మాకు సహాయం చెయ్యండి, మీకు దండం పెడతాను. మాకు ఆధారం ఎవరు లేరు.